మీరు ఏ విధంగా మదనం చెందారు? బేసిక్ ఏంటంటే ఆ సమస్య ఏమో అది కొంత తెలియదు కాదు. బట్ ఈ స్టేట్ కి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఏంటంటే గవర్నర్ రేపు పొద్దున ఏదన్నా వచ్చినా నిన్నంతా వార్త ఏమొచ్చింది రాష్ట్రపతి పాలన. రాష్ట్రపతి పాలన అంటే ఎవరు వచ్చి గవర్నర్ పరిపాలించాలి. బట్ ఆ టైంలో మన కొలిగి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని రాష్ట్రపతి పాలన గవర్నర్ రాష్ట్రపతి పాలన పేరిట రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన రాజభవన్లో ఎలాంటి రాజభవన్లో ఈ పనులు చేసేటప్పటికి ఎలా టాలరేట్ చేయటం. సో అందరూ కూర్చున్నాం, మనం మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ గా డిసైడెడ్ టు గో హెడ్. సో ఇవాళ ప్రసారం చేసాం. సో మీరువేలు ఆయన వ్యక్తిగత అడ్వకేట్ మరి ఎట్లాగో నాకు తెలియదు జనరల్ రవిశంకర్ అప్రోచ్ చేయారు. అంతకుముందు గవర్నర్ రాజ్భవన్ కార్యాలయ కార్యదర్శి ఎవరు సంబడి అమెరికన్ చీఫ్ జస్టిస్ దాన్ని బేస్ చేసుకుని ఒక స్పెషల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయింది. దాంట్లో మనకు పంపించిన ఆర్డర్స్ లో పెట్టుకున్నారు. సో ఇమీడియట్ గా ఇంజక్షన్ ఆర్డర్ ఇష్యూ చేశారు. సో కోర్టు ఆదేశాలు అది మనం గౌరవించాలి కనుక ఖచ్చితంగా దాన్ని మనం ఫాలో అవుతున్నాము. దాని ప్రకారం ఇప్పుడు దృశ్యాలను మాత్రం ఆపుదామని చెప్పి. సో ఇది దీనికి సంబంధించి ఏంటంటే తదుపరి ఎవరు అభిప్రాయాలైనా షేర్ చేసుకోవచ్చు. సో ఆ దృశ్యాలు మాత్రం ఆపాలని ఏ గ్రౌండ్ లో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన ఉత్తర్వులు ఏముంది? అది యాక్చువల్ గా ఏంటంటే ఇంకా పూర్తిగా నేను చదువుతూ మరి ఎందుకంటే గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ మనం గౌరవించాలి. మనం అన్నట్టు మీడియాలో ఉండే రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉన్నాం కనుక మనం ఏదైతే ఉద్దేశంతో ముందు మీకు సమాచారం పంపించాలి. మీకే ఇచ్చేస్తే మీరు మాట్లాడాలి, నాకు ఇస్తారు ఎందుకు?